నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ సేవల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై సలహా మండలి ఏర్పాటు. అత్యవసర సేవలు మినహా అన్ని ఆన్లైన్లోనే అందించాలని సీఎం చంద్రబాబు స్పష్టీకరణ. మూడు రాష్ట్రాల్లో బీజేపీ అధికారం దక్కించుకున్న సందర్భంగా భీమవరంలో విజయోత్సవం. మోదీపై ప్రజలకు విశ్వాసం పెరిగిందన్న ఎంపీ పాకా సత్యనారాయణ. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. బెంగాల్ విజయంతో శ్యామప్రసాద్ ముఖర్జీ ఆత్మ శాంతించి ఉంటుందన్న ప్రధాని మోదీ. భయం నీడ నుండి బెంగాల్ విముక్తి పొందిందని వెల్లడి. రాష్ట్రంలో వాహన రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో విప్లవాత్మక మార్పులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. వాహనం కొనుగోలు చేసిన చోటే రిజిస్ట్రేషన్ పూర్తి చేసేలా వాహన డీలర్లనే అదనపు రిజిస్ట్రేషన్ అథారిటీగా గుర్తిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విధానం ద్వారా కేవలం 24 గంటల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావాలని, ప్రజలకు ఎలాంటి జాప్యం, ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన అధికారులను స్పష్టంగా ఆదేశించారు. ఈ నిర్ణయంతో వాహనదారులు రిజిస్ట్రేషన్ కోసం రవాణా శాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తప్పనుంది. సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సేవల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగాన్ని మరింత పెంచాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు శక్తి ఎంత గొప్పదో 5 రాష్ట్రాల ఫలితాలు మరోసారి స్పష్టం చేశాయని రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ అన్నారు. 3 రాష్ట్రాల్లో బీజేపీ అధికారం దక్కించుకున్న సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఎంపీ కార్యాలయం వద్ద విజయోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ పాలనలో దేశ భద్రతపై ఉన్న నమ్మకమే అసోం, పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయానికి కారణమైందని అన్నారు. అసోం, పుదుచ్చేరి ప్రజలు మరోమారు బీజేపీని గెలిపించడం అక్కడి పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. భారతదేశంలో ఈ రోజు జరిగినటువంటి ఎన్నికల ఫలితాల యొక్క విడుదల సందర్భంగా భారతీయ జనతా పార్టీ తన యొక్క శక్తిని, తన యొక్క ఆలోచనని యావత్ భారతదేశానికి తెలియజేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వేదికగా ఈరోజు భారత ప్రజానీకం ముందు మరొకసారి తన యొక్క ఆలోచన ధోరణిని, తన యొక్క పరిపాలనా విధానాన్ని అన్నింటినీ కూడా తను ప్రదర్శించడం జరిగింది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ గత 30 సంవత్సరాల పైజలకు వామపక్ష భావజాలం, 15 సంవత్సరాల పాటు విచ్ఛిన్నకర శక్తులు అండదండలతోటి, ఏర్పాటువాదులతోటి అందరితోటి టీఎంసీ అనేటటువంటి పార్టీ మమతా బెనర్జీ నేతృత్వంలో జరిగినటువంటి అరాచకాలకు అన్నిటికీ కూడా చరమగీతం పాడుతూ ఊహించినటువంటి ఫలితాలన్నీ కూడా ఈరోజు పశ్చిమ బెంగాల్ నుంచి అందజేయటం ఏదైతే ఉన్నదో ఇది యావత్ భారతదేశంలో వండుకున్నటువంటి కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా ప్రజానీకం అంతా కూడా హర్షం వ్యక్తం చేసేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి భారత్లో ఈ రోజు వచ్చినటువంటి అద్భుతమైనటువంటి మార్పు ఏంటంటే ప్రజాస్వామ్యం గెలిచింది. 91 లక్షల దొంగ ఓటర్లు ఎవరైతే ఈ దేశపు పౌరులు కానిటువంటి వారు ఓటర్లుగా నమోదై తన గత 15-20 సంవత్సరాల కాలం బట్టి భారత విచ్ఛిన్నకర శక్తులుగా పనిచేస్తున్న వారందరినీ కూడా తొలగించి నిజమైనటువంటి భారతీయ పౌరులకు తమ యొక్క హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించినటువంటి ఈ ప్రభుత్వం యొక్క రాజ్యాంగపరమైనటువంటి చిత్తశుద్ధిని, తన యొక్క లక్ష్యాన్ని నిర్దేశిస్తూ ఈ ఎన్నికల ఫలితాలతో పాటు ఇది ఒక క్లియర్ స్వచ్ఛమైనటువంటి ఎన్నికల ఫలితాలుగా దీన్ని నేను అభివర్ణిస్తున్నాను. కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో ఇటువంటి చర్యల ద్వారా భారత్ తనకున్నటువంటి శక్తిని అంతా కూడా సమీకరించుకుని తన యొక్క ఆలోచన ధోరణితో ప్రపంచంలోనే అత్యద్భుతమైన స్థానానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, అదే రకంగా బెంగాల్లో పనిచేసినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలకి, విశ్వ హిందూ పరిషత్, వివిధ పరివార క్షేత్రాలందరికీ కూడా వారికి, ముఖ్యంగా బెంగాల్ ప్రజలకు, అదే రకంగా మిగిలినటువంటి అస్సాంలో ఉన్నటువంటి అస్సాం ప్రజానీకానికి, తమిళనాడు ప్రజానీకానికి కూడా మార్పు వారు స్వాగతించేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ మార్పు కూడా తొందరలో భారతీయ జనతా పార్టీ వైపు మారేటటువంటి అవకాశం ఉంటుంది.
పాండిచేరి ప్రజలకు కూడా మరొకసారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికి కూడా పేరు పేరున భారతీయ జనతా పార్టీ పక్షాన నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాను. భారత్ మాతా కీ భారత్ మాతా కీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం. జై భారత్. నితిన్ నవీన్. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. సచ్చిదానంద రూపాయ నమః. ఓం జగన్మంగళదాయకాయ నమః. ఓం యజ్ఞ రూపాయ నమః. ఓం యజ్ఞభోక్త్రే నమః. ఓం జన్మయాయ నమః. ఓం పరమేశ్వరాయ నమః. ఓం పరమాత్మప్రదాయకాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం శ్రీమతే నమః. ఓం గోవర్ధన విక్రమాయ నమః. ఓం మహాత్మరాయ నమః. ఓం మరస్మై బ్రహ్మణే నమః. పెంచిన కమర్షియల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం అంబేద్కర్ సెంటర్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కౌరు పెద్దిరాజు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి కమర్షియల్ గ్యాస్ ధరను 993 రూపాయలకు పెంచడం దారుణమని మండిపడ్డారు. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధాన్ని కారణంగా చూపి ఆయిల్ గ్యాస్ కంపెనీలకు లాభాలు చేకూర్చే విధంగా ధరలు పెంచడం సమంజసం కాదని అన్నారు. ధరల నియంత్రణకు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం దానిని గాలికి వదిలేస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం చాలా విపరీతంగా పెంచింది. ఒక్కొక్క సిలిండర్కి 993 రూపాయలు పెంచడం అంటే ఎప్పుడు కూడా, అంటే నేను ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా ఇంత భారీ స్థాయిలో గ్యాస్ ధరలు పెరగలేదు. ఇది కేవలం ఈసారి పెంచడమే కాదు, మార్చి నెలలో అలాగే ఏప్రిల్ నెలలో 2 సార్లు పెంచారు. మొత్తం ఈ 3 నెలల కాలంలో 1300 రూపాయలు కమర్షియల్ ధరలో పెట్టడం అంటే అది చిన్న విషయం కాదు, చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు దేశంలో అనేక చోట్ల చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, అలాగే కాఫీ హోటల్స్ లేకపోతే భోజన హోటల్స్ అందరూ కూడా ఈ గ్యాస్ ధరల భారంతో విపరీతంగా నష్టపోతూ ఉన్నారు. అలాగే చిన్న వ్యాపారులు అయితే వాళ్ళ వ్యాపారాన్ని మూసేసుకొని ఇంటి దగ్గరే ఉండవలసిన పరిస్థితి ఉంది. అంతేకాదు, ఎప్పుడైతే ఈ గ్యాస్ ధరలు పెరిగినాయో ఇప్పుడు ప్రజల మీద కూడా భారాలు పడే పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు తినుబండారాలు కానివ్వండి, లేకపోతే వంట మీద కానివ్వండి, రకంగా భారాలు పెరుగుతూ ఉంటాయి. మరి ప్రభుత్వం ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు, అంటే ప్రభుత్వం చెప్పేది ఏంటంటే పశ్చిమాసియాలో యుద్ధం వస్తుంది కాబట్టి ఈ ధరలు పెంచుతాం తప్పదని చెప్పేసి పద్ధతి చెప్తూ ఉంది. మరి గతంలో ఇదే బీజేపీ ప్రభుత్వం దేశంలో ఇటువంటి వైపరీత్యాలు వచ్చినప్పుడు, అంటే యుద్ధం వచ్చినా లేకపోతే ప్రకృతి వైపరీత్యం వచ్చినా ధరలో పెరగకుండా ఉండడం కోసం ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం. ఇటువంటి సందర్భాల్లో ప్రజల మీద భారాలు పడకుండా ఏదైతే ఈ నిధి ఉందో దీన్ని ఉపయోగిస్తామని చెప్పారు. అయితే దానికి సంబంధించిన నిధులు కేటాయించడం కానీ మరి కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు చేయలేదు. అందుచేతే మరి ఈ రోజుని ఈ ధరలు పెంచవలసిన దుస్థితి వస్తూ ఉంది. మరి మోడీ ప్రభుత్వం ప్రజలకి మేము భారాలు పెంచాం, ప్రజలకి న్యాయం చేస్తాం అని చెప్పేసి ఒక పక్కన చెప్తూనే రెండో పక్కనే రకంగా ధరలో భారం పెంచడం సమంజసం కాదు. అంటే ఏదైతే గ్యాస్ కంపెనీలు ఉన్నాయో, ఆయిల్ కంపెనీలు ఉన్నాయో వాళ్ళకి మేలు చేసే విధంగా, లాభాలు చేకూర్చే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం వ్యవహారం చేస్తుంది తప్ప ఈ చిన్న వ్యాపారస్తులకి, సామాన్య ప్రజలకి ఉపయోగపడే విధానాలు చేయట్లేదు. అంచేత ప్రభుత్వం పునరాలోచన చేసి ఏదైతే గ్యాస్ ధరలు పెంచిందో దాన్ని తగ్గించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవైపుని డీజిల్ కొరత కూడా తీవ్రంగా ఉంది, రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాగే మరి చిన్న చిన్న వ్యవసాయదారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే సక్రమంగా డీజిల్ కూడా సరఫరా చేయాలని, గ్యాస్ ధరలు తగ్గించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.